ఇస్తాను. లక్ష్మీకాంత్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిందే ఆ చరిష్మా కోసం ఎన్టీఆర్ తీసుకొచ్చాడని చెప్తారు. అంటే సినీ గ్లామర్ అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలకు అవసరమైంది. అందులోనూ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక సామాజిక వర్గాన్ని ఆయన ప్రభావితం చేయగలరు. ఆ సామాజిక వర్గం కోసమే పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చారని చెప్పారు. ఎన్టీఆర్ని దూరం చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ అనే అంశం చాలాసార్లు చర్చకొచ్చింది. సో ఎలా చూస్తున్నారంటే, ఒక స్టార్ ఉన్నారు, మరి ఇంకొక స్టారు అదే టాలీవుడ్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేస్తే అవకాశాలు ఎలా ఉంటాయి, ఎలా చూడొచ్చు అంటారు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్తే అండి. వాయిస్ క్లారిటీయా సార్? యా ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇప్పుడు సినిమా స్టార్లుగా ఉన్నటువంటి గతంలో రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, తర్వాత చిరంజీవి గారు కానీ, ఎవరైనా కానీ, ఇప్పుడు చిరంజీవి గారు, రామారావు గారు అయితే పార్టీలు పెట్టారు. వీళ్ళు కూడా, కృష్ణరాజు గారు కూడా ఒకానొకప్పుడు అనుకున్నారు, కృష్ణ గారు కూడా పార్టీలు పెడదాం అనుకున్నారు. కానీ కొన్ని పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, తర్వాత పోటీలు చేయడం, ఓటమి, తర్వాత గెలుపులు అనేది చూశారు. సో ఇక్కడ ఎవరైనా ప్రజాసేవ చేస్తానంటే, సంస్థలు అంటే ప్రజలు సేవ చేయడానికి సంస్థలు పెడతానంటే స్వాగతించాలి ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సార్, స్పష్టమైన లక్ష్యం అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రణాళిక, దానికి తగ్గట్టుగా బృందాలు ఒకటి ఉండాలి. అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడానికి పార్టీ కానీ, సంస్థలకు కానీ, ఏదైనా కానీ వర్క్ చేయడానికి కొంతమంది సభ్యులు అనేది ఒకటి ఉండాలి. ఆ విషయంలో ఒక సినీ గ్లామర్ విషయంలో కానీ, ఆయన సిద్ధాంతాల ప్రకారంగా కానీ ముందున్న విషయంలో మాత్రం ఖచ్చితంగా అయితే ఎన్టీ రామారావు గారే అని చెప్పేసి స్పష్టంగా అయితే నేను చెప్పగలను సార్. సో ఇక్కడ దాని తర్వాత మనం మాట్లాడుకోవాలంటే అప్పుడు పరిస్థితులు కానీ, ఇప్పుడు పరిస్థితులు కానీ, రాజకీయ పరిణితి చెందడం, రాజకీయాల్లో కొంత మార్పులు రావడం, రాజకీయ శక్తిగా కొంతమంది కొంత అంటే తట్టుకునే శక్తి కూడా ఉండాలి సార్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో. సో ఇప్పుడు చిరంజీవి గారి విషయం తీసుకోండి. అంత ఆయన ఏంటంటే ఒక మంచితనం, సున్నితత్వం మీద వెళ్ళిపోవడము, ఆయన ఒక ప్రపంచమే సృష్టించారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారు లాగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ కానీ, లేదంటే దూకుడుగా ఉండడాలు కానీ ఆయన వల్ల కాకపోయింది. సో దాన్ని ఇక ఆయన వల్ల కాకే ఏంటంటే విలీనం చేశారు. సో ఇక్కడ నందమూరి అభిమానులు కానీ, కొణిదెల కుటుంబానికి సంబంధించినా కానీ, ఎవరైనా కానీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే, పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ, అనుకున్న సేవలు కానీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయా లేదా, ఆ విషయంలో చెప్పాలంటే సార్, ఇప్పుడు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతని భుజం మీద మోపుకున్నారు, భుజం మీద మూసుకొని ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నారు అని చెప్పేసి చెప్పాలి సార్. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు టీవీకే విజయ్ గారిని కూడా పొంతం లేకుండా మాట్లాడతారు సార్. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే, టీవీకే విజయ్ గారు ఒక 85 మంది సభ్యులతో విజయ మక్కలి ఇరకం అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు సార్ సంస్థ. ఆ సంస్థ సార్ మీరు చెప్తుంది కరెక్టే. విజయ్ని ఇప్పుడు అందరూ చూస్తున్నారు, కానీ ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసి తన బలం గ్రౌండ్లో ఎంత ఉందో చెక్ చేసుకున్నారు. ఇప్పుడు అంతా లేటెస్ట్గా పార్టీ పెట్టారనుకుంటున్నారు, కానీ ఆయన గ్రౌండ్ వర్క్ చాలా క్లియర్గా ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఈ విజయ్ గారు చాలా 85 మంది సభ్యులతో గ్రౌండ్ వర్క్ చేయడం, కొన్ని పార్టీలకు మద్దతు తెలపడం, తద్వారా ఏంటంటే ఒక కీ రోల్ లాగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గారు మార్క్ అనేది కనిపిస్తా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దాన్ని ఒక టీవీకే పార్టీగా ఆవిర్భించిందని చెప్పడంలో సందేహం లేదు. సో కొంతమంది రాజకీయంగా తెలియదు. లెట్ మీ కంప్లీట్ సార్. ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిది చూసుకుంటామనంటే, ప్రజా సమస్యల మీద పోరాటం విషయం మీద కానీ, కొంతమంది బాధితులు అంటే ఆయన స్వచ్ఛందంగా తెలియకుండా సేవా కార్యక్రమాలు అవి చేయడం, సహాయాలు చేయడం చేస్తూ ఉంటారు. కాబట్టి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనేది పెట్టుకున్నారు. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే తద్వారా కామన్ మ్యాన్ ప్రొడక్షన్ అయినా కానీ, తద్వారా యువరాజ్యం అధ్యక్షులుగా చేసినా కానీ, వాటికి సంబంధించిన భావజాలాన్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాటానికి ప్రత్యక్షంగా దిగడానికే జనసేన పార్టీ పెట్టారు. కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కానీ, లేదంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ, ఈ వార్తలన్నీ ఏంటంటే మనం ప్రచారాలకు సంబంధించి ఊహాగానాలే కానీ దాన్ని మనం
ఆచరణలో పెట్టుకోవాలన్న అనుకోవడంలో మనం ఇది లేదు సార్. కానీ Yeah. ఒకవేళ వస్తాను అనుకోండి, ఎందుకంటే రేపు ఏదో 18వ తారీఖు అవును ఏదో అవును ఊరు ఓడా అని చెప్పేసి వాళ్ళ ఎస్ అభిమాన సంఘం సంబంధించిన వ్యక్తులు ఏదో పెట్టుకుంటున్నారని తెలిసింది. ఒకవేళ అట్లా పెట్టారనుకోండి సార్, స్వాగతిద్దాం. Yes, ఎందుకంటే yes, సార్ అవును, ఇప్పుడు అవును. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఒక మాట అన్నారు సార్. ఆయన ప్రచారంకి వచ్చినా గానీ, ఆయన బెడ్ మీద పడుకున్నా గానీ టీడీపీ పార్టీ కోసం ఎనలేని సేవ చేశారు. ఆయన ప్రత్యక్షంగా ప్రచారాలు చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పుడు పరిణామాలు మారాయిగా. ఆ రోజుకి ఈ రోజుకి పరిణామాలు చాలా మారాయి, సార్, exactly చాలా అదే మార్పులు చెప్తున్నా. వచ్చాయి. ఎవరికైనా సరే రామారావు గారి పార్టీ అధికారం అనేది ఎవరికి ఇచ్చేది, ఆ అంశాల గురించి కూడా మాట్లాడదాం. మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్